తెలంగాణ సైడ్ ఎక్కువ ఈ టైంలో వంటలు పోతారు కదా, అదే వనభోజనాలు అంటారు. మటన్ ఫ్రెష్ దొరకదంట, మటన్ చికెన్ ఇవన్నీ దాటుకుంటూ వస్తాం మనం కోసం కావాలి. ఫ్రెష్ మీన్స్ టుడే కట్ వన్, టుడే మార్నింగ్. మలేషియా 10 సార్లు చెప్పచ్చు ఫుడ్ మస్తుంది అని. అంత నచ్చింది నాకు, మస్తు చేసిండు. ఇది ఫైనల్గా సెటప్ చూడచ్చు. తమిళ్ స్టైల్లో రైతా కూడా చేసిండు. నమస్తే. ఈరోజు రమేష్ కిందకి వచ్చిండు, కలిసి వాళ్ళ రూమ్కి వెళ్ళి చూపిస్తా ఏంది కథ ఏందనేది. ఇప్పుడు జెండాలు కట్టారు కదా, అంటే నెక్స్ట్ మంత్ ఇక్కడ నేషనల్ డే అన్నట్టు. ఆగస్ట్ 9th అనుకుంటా. అందుకని ఇవన్నీ మనోడు ఇన్నే ఉన్నాడు, రమేష్ ఇన్నే ఉంటా అని చెప్పిండు నాతోటి. ఉన్నాడు వనక్కం అనే వనక్కం. యూ టేక్ వీడియో. వచ్చి అర్ధగంట అయింది, నేనే ఫోన్ చూసుకోక లిఫ్ట్ చేయాలి, కోపం మీద ఉన్నాడు. ఆయన మాంసం కొట్టుకొచ్చిన మటన్ షాప్, చికెన్ షాప్ ఇట్లుంటాయి ఇక్కడ పాటలు అట్లా కట్ చేస్తుండు కాదా, అది పెద్ద సప్పు అన్నట్టు. అది ఇక్కడ ఇట్లనే ఉంటాయి చికెన్ షాప్, అన్నీ హలాలే. మళ్ళీ that one frozen లా ఇది అన్నా, that one frozen right? Ask him. No Tamil. Yeah. Ask la. அண்ணே ஃப்ரோசனா ஃப்ரெஷ்ஷா இருக்கா? ஃப்ரோசனா இருக்கா ஃப்ரெஷ்ஷா இருக்கா? ஃப்ரெஷ் இல்ல, சிங்கப்பூர்ல ஃப்ரெஷ் இல்ல, புரியுதா? இது வந்து ஃப்ரோசன் தான், ஆனா சாஃப்ட்டா இருக்கு. ఓకే. అట్లా సింగపూర్లో ఫ్రెష్ దొరకది అంటుండు. కాకపోతే లిటిల్ ఇండియా చైనా టౌన్ పోతే దొరుకుతుంది. యా ఐ నో లాస్ట్ టైం వెంట $20 ఉంది మటన్. $20 అంటే $1200 చిల్లర. యునో విత్ మటన్ యూ కెన్ యాడ్ దిస్ వన్ ఆల్సో రైట్? I know, but I don't know how to cook. South Indian don't put like that. South Indian can put like that, you know. You Telangana side, I eat many times in my home. Ana, మా రూమ్మేట్ శివన్న దొరకొస్తున్నాడు ఈ షాప్లోకి. నన్ను వీళ్ళిద్దరూ మా శివన్నకు జాన్ చెప్పాలి, అట్లా నాకు పరిచయం. వీళ్ళు லிட்டில் இந்தியாவில் இருக்குல்ல, that one also not fresh. No bro, which one fresh? What do you mean of fresh? Fresh means today cut one, today morning. Singapore no cutting, all from Malaysia. No, Malaysia never supply. Then Only from Australia and Brazil. the mutton. yeah, I know. Australian. Fuck him. Who say fresh? Maybe the container new one come like that. Oh. Not today cutting. That one 3 months before cutting the Australia. Okay. If you say fresh, this is a fresh chicken. Today what date? Today 11 I think. 11 right? 12. 11. అమ్మా ఇక్కడ 8th డేట్ ఉంది. What date is the cutting? Got the right there. That date. కూరగాయలు మటన్ కొనుక్కొని పోతున్నాం రూమ్కి. చిన్న Tell to him, take MC, come here. వెన్ ఐ టెల్ రెడీ. సో మన వాళ్ళు బిజీ ఉన్నారు అన్నట్టు. వసీం కూడా ఫోన్ చేసినా కానీ ఆయన వస్తానని కానీ రాలే. సో ఏంది మటన్ ఫ్రెష్ దొరకదంట, మటన్ చికెన్ అక్కడ చూసారు కదా డేట్లు ఉన్నాయి అవన్నీ అనుకుంటా అన్నారు. మన నాది తెలియదు. అంటే నేను కూడా విన్నా లిటిల్ ఇండియాలో ఫ్రెష్ దొరుకుతుందని. లిటిల్ ఇండియాలో చైనా టౌన్లో ఒకసారి పోవాలి. చైనా టౌన్ చూద్దాం. చైనా టౌన్ పోయినా కానీ చికెన్ మటన్ షాప్లోకి పోలే ఎప్పుడు. మనవాడు కూడా అవాక్ అయినా అన్నట్టు.
నేను ఉండే ఇంటికి వెళ్ళి మసాలాలు అవి తెచ్చిన మనం దగ్గర లేవంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ గరం మసాలాస్, ఇదే నాట్ ఈవెన్ క్లవ్, లవంగాలు కూడా లేవు. అట్లా తీసుకొని మన వాళ్ళు ఇంటికి పోతున్నాం. స్పైసెస్ ఎనీథింగ్ టుగెదర్ ఓన్లీ గరం మసాలా. అమ్మాయి ఇలా ఇట్లా అప్పుడప్పుడు మనం ఇంటికి పోతా అన్నట్టు మస్తు ఉంటుంది. ఈయనే నేను మనోడు ఒకటే ప్లేస్లో ఉంటాం కానీ ఒక ఇల్లు కాదు, కొంచెం దూరం ఉంటుంది, 800 meters అట్లా అట్లా దూరం ఉంటుంది. అట్లా రొమ్మలు ఇవన్నీ దాటుకుంటూ వస్తాం మనోని కోసం కావాలి. ఇంత దూరం వచ్చినందుకు మనోడు నాకు చాయ్ పెట్టిస్తాడు. చాయ్ కోసం వస్తాం మనం దగ్గరికి. ఫస్ట్ కుకింగ్ ఎవ్రీథింగ్ డన్ దే ఆఫ్టర్ కుక్ go swimming. ఏ నోలా No, I said to you first. ఓకే This is the complimentary one. Go swimming, after that eat, drink, sleep. రూమ్కి వచ్చినాం. మనోడు మటన్ కడుగుతున్నాడు. నేను చూపిస్తాను మనోడు ఇల్లు ఎట్లుంటుంది, ఇక్కడ ఎట్లుంటారు నేను చూపిస్తాను. రమేష్ కూరగాయలు కట్ చేస్తున్నాడు. It's for How can I mix this one? take from there. Now water. My one finish. Wow. Mutton. Asian chef. This one what? Pepper lah. No pepper. Pepper. Yeah, pepper. Black pepper, మిరియాల పొడి. మన రమేష్ చాలా మంచిగా సెట్ చేసుకుంటాడు అన్నట్టు అన్ని. వేర్ ఈజ్ యువర్ కబోర్డ్ అని వేరే అసలు మస్తు నైస్ మస్తు ఉంటాయి చూడరు. దీనికి డేట్ ట్యాగ్ ఒక్కట్లేదు కానీ ఫిష్ కర్రీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇంత మంచిగా సెట్ చేసుకుంటూ. బటర్ఫ్లై ఫ్లవర్ ఇది తినచ్చు. అందుకనే మనోడు ఏరుకోని తెచ్చుకున్నాడు. రమేష్ ఉండేది నేను ఉండేది ఆల్మోస్ట్ సేమ్. అంటే మా రూమ్లో అందరు స్ట్రేంజర్స్ అన్నట్టు. సో రమేష్ కూడా అంతే. వీళ్ళ రూమ్లో అందరు స్ట్రేంజర్స్. రమేష్ కూడా ఎవరు తెలియదు. ఇంటికి వచ్చినాకనే పరిచయం అన్నాడు రమేష్కి. ఇక్కడ చూడరు ఎన్ని రైస్ కుక్కర్, 1 2 3 3 ఎనఫ్ అనే. This one my one. This one another guy one. This one another guy one. దిస్ వన్ ఆల్సో Another guy, another guy. ఇలా ఎంతమంది ఉంటే అన్ని రైస్. ఇలా కుకింగ్ అలో కాబట్టి అట్లా 3 రైస్ కుక్కర్ ఉంటాయి. ఎవరి దాల్లో కుక్ చేసుకుంటారు, ఎవరి దాల్లో క్లీన్ చేసుకుంటారు. అట్లా ఉంటుంది అన్నమాట. అన్నీ సెట్ చేసి పెట్టేసిండు. మటన్కి మసాలా కలిపి పెట్టిండు. వై షై బ్రో టుడే ఈజ్ మేకింగ్ తంజావూరు స్టైల్ మటన్ కర్రీ. టీస్పూన్ ఇన్షాల్. రమేష్ స్టిల్ హౌ లాంగ్? వెరీ హంగ్రీ మ్యాన్. What to do, bro? We waiting until food. మటన్ ఒకటి చిన్న కుక్ అవుతుంది. ఇది కుకింగ్ అయితే అయిపోయింది. నేను చూపిస్తాను ఏమేమో మనం వండండి అనేది. ఏం చేసినావు ఇవాళ? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? వావ్, ఇది నేను చేసిన మన తెలంగాణ స్టైల్లో బగార్ బువ్వ. This is the white rice. Just add spices only. Cardamom, chapati. Wow, raita. Some mutton curry. Special today is the special mutton curry, egg, boiled egg together mixing. వావ్. So we can eat all. సో యాక్చువల్ ముచ్చట ఏంటంటే మన తెలంగాణ సైడ్ ఎక్కువ ఈ టైంలో వంటలకు పోతారు కదా, అదే వనభోజనాలు అంటారు. మొన్న మనతో చెప్పిన అన్నట్టు మా సైడ్ ఇట్లా పోతారు. మొన్ననే మా ఊర్లో కూడా పోయారు. మనోనికి చూపించిన అన్నట్టుకి ఇట్లా మా వాళ్ళు పంపితే ఫోటోలు మనోనికి చూపించిన. ఈరోజు సెట్ చేసిండు సేమ్ అట్లా. థ్యాంక్ యూ అనే పిలిచి మరి ఇట్లా సెట్ చేసిండు అన్నట్టు. ఇది ఫైనల్గా సెటప్ చూడవచ్చు. మనోడు అన్నీ సెట్ చేసి పెట్టిండు. ఇది తమిళ స్టైల్లో రైతా కూడా చేసిండు. ఇప్పుడే తిన్నాం. ఫుడ్ అయితే చాలా మంచిగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, మస్తు వచ్చింది. ఎందుకంటే రైస్, చపాతీలు, మటన్, మనోడు రైతా చేసిండు. రైతా అయితే మస్తు ఉంది. ఇట్లా తిన్నాం. చిన్న ఏంది వసీం చిన్న ఫోన్ చేసిండు. అవన్నీ చూసి ఏ నాకు కావాలంటే ఆయనకు అన్నీ టేక్అవే కట్టిన, అంటే పార్సల్ కట్టిన. సో ఆయనకు ఇచ్చేసి వస్తా చిన్న కార్లో పోయి. ఇన్న పక్కనే వచ్చేసిండు ఆల్రెడీ. ఆయనకు పోయి ఇచ్చేసి వస్తా. ఇది చూడరు వీళ్ళ, ఇది అందరు ఇండివిజువల్స్ అన్నట్టు, వేరు వేరు.
సో ఇది కిచెన్ అందరు కలిసి యూజ్ చేసుకుంటారు. సో ఎవరి సామాన్లు వాళ్ళే. ఇది హాల్ వీళ్ళది. అందులో ఇద్దరు, ఇంట్లో ఇద్దరు, ఇంట్లో ఇద్దరు. ఇది మనోడు ఉంటాడు రమేష్ ఇంకో ఆయన. అట్లా ఇలా వ్యూ మంచిగా ఉంది. ఇంకోటి ఇక్కడ ఏడిపోయినా ఏసీలు అయితే పక్క ఉంటాయి, మ్యాక్సిమం ఏసీలే ఉంటాయి రూమ్లో, ఫ్యాన్లు తక్కువ. ఐ లైక్ ద ఫుడ్, థ్యాంక్ యూ రియలీ ఐ ఫీల్ లైక్ మై హోమ్ ఫుడ్. 10 సార్లు చెప్పచ్చు ఫుడ్ మస్తుంది అని. అంత నచ్చింది నాకు, మస్తు చేసింది. బాబుకు ఫుడ్ పార్సల్ కట్టేసిన వసీం కానీ వెళ్తున్నా. సో ఇది ఈ వీడియో. మరిన్ని సింగపూర్ ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట కూడా కొట్టుర్రి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.